ఇంకొకటి ఏంటంటే ప్రశ్న మొన్న వాట్సాప్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను. దానికి ఒక దేవుడు లేలు అని అనుకున్నప్పుడు మన లోపల ఉన్న పరమాత్మను కనుక్కున్న తర్వాత మనం దైవతా స్వరూపం అవుతాం కదా, అప్పుడు దేవుడు ఉన్నట్టే కదా. అయితే మనం ఎవరికి శరణాగతి అవ్వాలి? ఈ సృష్టిని మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి ఒక జ్యోతి, ఒక విశ్వకర్త ఉన్నాడు. అది ఎటువంటి సందేహం లేదు. నేను ఆయన్ని భగవంతుడు అని సంబోధిస్తాను. ఆ శబ్దాన్ని ఆయన కోసం వాడుకుంటున్నాను. అయితే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ దేవతామూర్తులు కానీ, ఈ దేవతకు సంబంధించిన గణాలు కానీ, ఇలాంటివి ఏవి కూడా భూమి మీద లేవు. వారి శక్తులు ఇక్కడ పని చేయకూడదు కూడా. వాళ్ళకు కూడా ఆ నియమం ఉంది. కానీ వాళ్ళు లేరా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఏ దేవుడికి సంబంధించిన లోకాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించే వాళ్ళే అక్కడ అధిపతులు. అందుకని ఇప్పుడు సపోజ్ మనం విష్ణువు ఉన్నాడు అనుకుందాం. విష్ణువు వైకుంఠానికి అధిపతి, శివుడు కైలాసానికి అధిపతి. కానీ అది భూమికి సంబంధించిన లోకాలు కాదు. అది వేరే డైమెన్షన్కి సంబంధించిన లోకాలు. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ ట్రాన్స్లోకి వెళ్ళి అవన్నీ చూసుకొని వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారేమో అనే ఉద్దేశంతో కొంతమంది యోగులు వాళ్ళ యొక్క స్క్రిప్చర్స్ అన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ రాసి దాన్ని డెవలప్ చేశారు. కానీ అవేవి పనిచేయవు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నియమాలు పూర్తిగా విశ్వగురువుల ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు భగవంతుడి ఆధీనంలో ఉంటారు. అందుకని ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, మనలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో అది హృదయం ద్వారా భగవంతుణ్ణి స్వయంగా చేరుకునేటువంటి ఒక మార్గం ధ్యానం. అందుకే ఈ విశ్వంలోనే అతి గొప్ప మార్గం అదొక్కటే. ఇక వేరే ఏ మార్గము మిమ్మల్ని మూలానికి చేర్చడంలో చాలా ఆలస్యం తీసుకొని వస్తుంది. కానీ ఒక్క ధ్యానం మాత్రం మిమ్మల్ని అత్యంత వేగవంతంగా భగవంతుణ్ణి కనెక్ట్ చేసుకుంది.